మహాశివరాత్రి 2026 మీ రాశి ప్రకారం శివయ్యకు ఇలా అభిషేకం చేయండి. మహాశివరాత్రి పర్వదినాన నీ రాశిని బట్టి ఏ వస్తువులతో శివలింగానికి అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి, సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని తలుచుకుంటూ పాలు మరియు బెల్లంతో అభిషేకం చేయండి. వృషభ రాశి, మల్లికార్జున స్వామిని ధ్యానిస్తూ పాలు మరియు కుంకుమతో అభిషేకం చేయడం విశేషం. మిథున రాశి, మహాకాళేశ్వరుని స్మరిస్తూ తేనెతో అభిషేకం చేయండి. బిల్వపత్రాలపై ఓం నమః శివాయ అని రాసి సమర్పించండి. కర్కాటక రాశి, ఓంకారేశ్వరుని ధ్యానిస్తూ గంగాజలంతో అభిషేకం చేసి 108 అక్షతలు బియ్యం గింజలు సమర్పించండి. సింహరాశి, కేదారనాథుని స్మరిస్తూ స్వచ్ఛమైన నీరు లేదా పెరుగుతో అభిషేకం చేయడం వల్ల శుభం కలుగుతుంది. కన్యరాశి, భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని తలచుకుంటూ పాలతో అభిషేకం నిర్వహించండి. తులారాశి, కాశీ విశ్వనాథుని ధ్యానిస్తూ తేనె లేదా పెరుగుతో స్వామివారికి అభిషేకం చేయండి. వృశ్చిక రాశి, త్రయంబకేశ్వరుని స్మరిస్తూ గంగాజలంతో అభిషేకం చేయడం ఉత్తమం. ధనస్సు రాశి, వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని ధ్యానిస్తూ నీరు మరియు నెయ్యితో అభిషేకం చేయండి. మకర రాశి, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని తలచుకుంటూ తేనెతో అభిషేకం చేసి రుద్రాష్టకం పఠించండి. కుంభరాశి, రామేశ్వరాన్ని ధ్యానిస్తూ నెయ్యి మరియు గంగాజలంతో అభిషేకం చేస్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మీనరాశి, భుష్మేశ్వర జ్యోతిర్లింగాన్ని స్మరిస్తూ నెయ్యి, గంగాజలంతో అభిషేకం చేసి 108 బియ్యం గింజలు సమర్పించండి.